మామూలుగానే అనంత పద్మనాభ స్వామి వారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత పెద్దగా ఉంటుంది. 18 అడుగుల విగ్రహం ఉంటుంది ఆయనది అక్కడ టెంపుల్లో. కానీ ఇక్కడ మనకి 18 ఇంచెస్లో తయారు చేశారు, పూర్తిగా వజ్రాలు అలాగే బంగారంతో. నిజంగా మాటలు రావట్లేదండి, చూస్తుంటేనే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎంత చక్కగా నవ్వుతున్నారో స్వామివారు, హాయిగా. అంటే యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి అనమాట. విష్ణుమూర్తి అవతారమే అనంత పద్మనాభ స్వామి అని చెప్తూ ఉంటారు. మామూలుగా ఈ అవతారంలో స్వామివారి బొడ్డు లోపల నుంచి ఒక కమలం విరుస్తుంది, అందులో మనకి బ్రహ్మదేవుడు ఉంటారు. అలాగే చేతి దగ్గర కుడి చేతి కింద మనం గమనించవచ్చు శివలింగం కనపడుతుంది. పూర్తిగా ఇదంతా కూడా బంగారం వజ్రాలతో తయారు చేశారండి. అక్కడక్కడ మనకి పచ్చలు అలాగే కెంపులు కూడా కనిపిస్తాయి. కేరళకి సంబంధించినటువంటి ఒక సంస్థ వారు తుషార్ అగర్వాల్ గారికి కాల్ చేసి చెప్పారట, మాకు ఇలాగా ఒక అద్భుతమైన విగ్రహం కావాలి, అది కూడా సేమ్ అనంత పద్మనాభ స్వామి వారు ఎలా అయితే ఉన్నారో కేరళలో సేమ్ అలాగే కావాలని అడిగారట. దానికోసం ఫస్ట్ ఆయన టెంపుల్కి వెళ్ళి, తుషార్ గారు ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి మొత్తం అబ్జర్వ్ చేశారు. మామూలుగా మీరు అందరికీ తెలిసే ఉంటుంది, మనం ఆ హిస్టరీలో చదివి ఉన్నాము, స్వామివారిని చూడాలంటే కేవలం ఒక్క ద్వారం గుండా మనం చూడలేము, మొత్తం 3 డోర్స్ నుంచి మనం చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ డోర్లో తల చూడగలం, మధ్యలోంచి అయితే నాభి చూడగలం, మిగతా డోర్ నుంచి కాళ్ళు పాదాలు మాత్రమే మనకు కనపడతాయి. అంత పెద్ద విగ్రహం అది. కానీ ఇక్కడ చిన్ని రూపంలో మనకి కంప్లీట్గా ఓవరాల్ విగ్రహం కనిపించే విధంగా ఇక్కడ తయారు చేశారు. సో దగ్గర ఒక 4-5 సార్లు వెళ్ళి అబ్జర్వ్ చేసి, బయట మనకి ఫొటోస్ ఏవైతే అక్కడ సేల్ చేస్తూ ఉంటారు కదా టెంపుల్ దగ్గర, అవి తీసుకుని చాలా నీట్గా డిఫైన్ చేసి, ఎలా అయితే అక్కడ స్వామివారు ఉంటారో అదే విధంగా ఇక్కడ అండి ప్రతి ఒక్కటి కూడా పంచ దగ్గర ఉన్నటువంటివి న్యాచురల్గా కనపడే విధంగా, అలాగే చేతులు వేళ్ళు కావచ్చు, వేళ్ల దగ్గర ఇక్కడ గోర్ల దగ్గర కానీ ప్రతిదీ చాలా డీటెయిల్డ్గా చేశారనమాట. ఇందులో ప్రత్యేకించి బంగారం ఏదైతే ఉంటుందో ఆ కాయిన్ని, ఇందులో వాడినటువంటి బంగారం మొత్తంగా 2.8 కేజీల గోల్డ్ ఇందులో వాడారండి. ఈ గోల్డ్ అంతా కూడా ఏదైతే కాయిన్ రూపంలో ఉందో ఆ కాయిన్ని ఫస్ట్ తుషార్ గారు తీసుకువెళ్ళి స్వామివారి దగ్గర పూజ చేయించారట కేరళలో. అక్కడ పూజ చేయించి ఆ బంగారాన్ని తీసుకొచ్చి కరిగించి ఇలా విగ్రహం మాదిరిగా తయారు చేశారు. మొత్తంగా ఇందులో ఏంటంటే 500 క్యారెట్లు టోటల్ మొత్తం చూసుకుంటే 500 క్యారెట్స్వి 75,000 వజ్రాలు దీనికి పట్టాయటండి. అన్ని వజ్రాలు ఉన్నాయి, చాలా చిన్నవి. అసలు ఇంకా మనం మైక్రో లెన్స్ చూస్తే అంత అద్భుతంగా కనపడతాయి అనమాట వాటితో చూస్తే. ఇవన్నీ కూడా చిన్న డైమండ్స్. స్వామివారి సైనించినటువంటి ఈ పానవట్టంలాగా ఏదైతే ఉందో కంప్లీట్గా ఇలా మనకి ఆదిశేషు పైన ఇలా ప్లేస్ ఇలా కనిపిస్తుంది కదా, ఇవంతా కూడా డైమండ్సే మొత్తం. ఇవన్నీ డైమండ్స్. ఇగోండి ఇక్కడ లింగం, ఇక్కడ డైమండ్స్ ఉన్నాయి. ఇక్కడ పుష్పం ఉంది చూసారా, తామర పుష్పం. ఈ పుష్పం లోపల ఇవంతా కూడా డైమండ్స్. స్వామివారి పంచ ఇది డైమండ్స్, నగలు, కిరీటం, శంకుచక్రాలు, ఇవన్నీ కూడా మనకి. ఇక్కడ చక్రం ఉంది, ఇంకొక చేతిలో కమలం మనం చూస్తున్నాం, ఇంకొక దగ్గర గద నిండా కూడా మొత్తం వజ్రాలతో పొదిగారు. ఇదంతా గోల్డ్ కూడా మీరు గమనించవచ్చు, మనకి యాంటిక్లా కనపడుతుంది. ప్యూర్గా మనకి నార్మల్గా పచ్చగా ఉండేటువంటి, అంటే ఎల్లోయిష్లో కాకుండా యాంటిక్ మోడల్లో తీసుకున్నారు. అందుకే మనకి అక్కడక్కడ కొంచెం బ్రైట్ కలర్ బ్లాక్లా కూడా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ప్రతి చోట రూబీస్ ఉంటాయి చూడండి పంచకి. మామూలుగా మనకి పంచకి అంచు ఉంటుంది కదా, అలా కొంచెం డిఫరెన్స్ తెలియడానికి అనుకుంటా ఇలా నీట్గా పెట్టారు. ఇవన్నీ కూడా రూబీసే. కాళ్ళకున్నవి, చేతులకి, ఇక ఉంగరాలు చూసారా, ఇవి కూడా చిన్న డైమండ్స్. ఇక ప్రపంచంలోనే అంత చిన్న డైమండ్స్ ఇంకెక్కడా ఉండవు.